ఒకప్పుడు అయోధ్యలో మనం రామాలయం ఘటన చూస్తాం. దాని గురించి మోడీ గారు ఎంత పెద్ద ఎత్తున యుద్ధం చేశారు. ఈరోజు నాకు మీలో ఆ స్ఫూర్తి కనపడుతుంది. మీరేం చెప్తారు సార్? అంటే అది దేశానికి సంబంధించింది పెద్ద ఇష్యూ. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా కొంత సిమిలారిటీ, అది స్మాల్ ఫ్రాక్షన్ అయినప్పటికీ కూడా కొంత సిమిలారిటీ ఉన్నమాట వాస్తవం. సో డెఫినెట్గా దేశ స్థాయిలో అయోధ్య, రాష్ట్ర స్థాయిలో ఆకివీడు అనేది ఒక 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 కోట్ లాగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిజం. అంటే బేసిక్‌గా మీరు ప్రతిరోజు మీడియాలో అంటే ఏదో ఒక రూపంలో మీ ఫేస్‌బుక్‌లో గానివ్వండి, సోషల్ మీడియాలో గానివ్వండి, ట్విట్టర్‌లో కానీ ప్రతి సోషల్ మీడియా వేదికగా మీ గళం అనేది ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటారు. ఇంత ఆవేశంగా మాట్లాడే వ్యక్తికి పాత పాటలు వినే ఒక అలవాటు ఉంది. అలా ఎలా సార్? అంటే ఆవేశానికి ఆ రిలాక్సేషన్‌కి ఎలా సింక్ అవుతుంది ఇక్కడ? అదే కరెక్ట్ సింక్. ఎలా అంటే అదే ఇప్పుడు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే అది నా వరకు మ్యూజిక్‌తోనే సాధ్యం. కొన్ని కొన్ని సంఘటనలు చూసి బాధ అనిపిస్తుంది, ఆవేశం వస్తుంది, మాట్లాడతాం. బట్ ఇమ్మీడియట్‌గా అది ఆ ట్రాక్ నుంచి పక్కకి వెళ్ళాలి అంటే చక్కటి పాత సంగీతం. ఎప్పటి నుంచి అలవాటు మీకు? చిన్నప్పటి నుంచి. నాకు తెలిసి 8, 9 సంవత్సరాల నుంచి. బట్ మా ఇంట్లో వాళ్ళు చెప్పటం 5, 6 సంవత్సరం నుంచే నువ్వు కొంచెం రేడియోలో పాటలు వచ్చేటప్పుడు, అప్పట్లో పెద్ద రేడియోలు ఉండేవి మా ఇంట్లో. ఆ రేడియో దగ్గర కూర్చునేవాడినని చెప్పారు. సో అప్పటి నుంచి కూడా పాటలంటే ఇష్టం.